88 హోల్ స్క్వేర్ 88 హోల్ స్క్వేర్ 7447 7744 7474 74 సపోజ్గా 83 ఇలా ఉంది మనకు 88 హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 7447 7744 7474 అండ్ 7483 చూడంగానే చెప్తాము ఇది 7తో ఎండ్ అయింది కాదు, ఇది 3తో ఎండ్ అయింది కాదు, 74 4 18 ఇది 2తో ఎండ్ అయింది కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 7744. ఒకటేమో అది కనుక్కొని చేయడము, ఇంకోటేంటి ప్రాపర్టీలను యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం. ప్రాపర్టీలను యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్లను ఎలిమినేట్ చేయడం. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? పర్ఫెక్ట్ స్క్వేర్ దేనితోటి ఎండ్ అవ్వదు, 2తో ఎండ్ అవ్వదు, 3తో ఎండ్ అవ్వదు, 7తో ఎండ్ అవ్వదు, 8తో ఎండ్ అవ్వదు. ఈ కాన్సెప్ట్ ఏమన్నా డౌట్ ఉంటే we'll discuss, right? 5312 ఏ క్వశ్చన్ కి కన్నా బాబీ 5312 ఎక్కడ? 5312 క్వశ్చన్ ఏంటంటే బాబీ అడిగిన క్వశ్చన్ కి నేను ఇక్కడ రాస్తాను, మంచి డౌట్ అయితే క్లాస్లోనే డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే 5312 ఈజ్ 5312 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 5312 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది బాబీ అడిగిన క్వశ్చన్. డౌట్ కాన్సెప్ట్ రాసుకోండి. కాన్సెప్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్లో ఇది 3వ ప్రాపర్టీ. పర్ఫెక్ట్ స్క్వేర్లో ఇది 3వ ప్రాపర్టీ. ప్రాపర్టీ ఏంటంటే ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే బాబీ, ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్, ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ 1 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, 7 అయి ఉండొచ్చు, 9 అయి ఉండొచ్చు. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే బాబీ దాని డిజిటల్ సమ్ ఖచ్చితంగా ఇది గనక కరెక్ట్ అవుతే ఇది కరెక్ట్ అవ్వాలి, ఇది అవుతే ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. స్టూడెంట్ ప్రతి టీచర్కి స్టూడెంట్కి బాగా చదువు చెప్పాలని ఉంటుంది, కానీ కొందరు మంది స్టూడెంట్స్ టీచర్కి కనెక్ట్ అవ్వలేరు. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ అయి ఉండాలి. సరే ఎందుకు ఉండాలి? ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఇక్కడ నేను ఇంగ్లీష్ స్టేట్మెంట్ రాస్తున్నాను, నేను మీలాగానే తెలుగు నేర్చుకుంటున్నాను ర్యాపిడెక్స్ బుక్స్ కొనుక్కొని, సో దట్ అన్నీ కూడా అతి తొందరలో పూర్తిగా దాని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, రేషియో అంటే ఏంటి, అది మెల్లమెల్లగా ప్రాబబ్లీ ఒక 2-3 monthsలో ఐ థింక్ ఐ షుడ్ బికమ్ ఫెయిర్లీ గుడ్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్ 1 4 7 6 9 అయి ఉండాలి. ఇది నేను చెప్పిన లైన్. ప్రూఫ్ కాన్సెప్ట్ యొక్క ప్రూఫ్. కాన్సెప్ట్ యొక్క ప్రూఫ్ ఎందుకు అవ్వాలి సార్? ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్ 1 4 7 6 9 ఎందుకు అవ్వాలి? సపోజ్గా ఒక నంబర్ తీసుకుందాం. సపోజ్గా 1 3 8. డిజిటల్ సమ్ అంటే ఏంటి? ఈ నంబర్లో ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 3 డిజిట్లు ఉన్నాయి. ఏంటా డిజిట్స్? 1 3 8. డిజిటల్ సమ్ ఆ నంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కూడండి. సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు 1 + 3 4, 4 + 8 ఎంత? 12. 12 డిజిటల్ సమ్ ఎంత బాబీ? 3. 1 + 3 4, 4 + 8 12. 12 డిజిటల్ సమ్ ఎంత? 3. అంటే ఒక నంబర్లో ఉన్న ఏవైతే డిజిట్లను నేను కూడుతానో కూడిన తర్వాత ఫైనల్గా వచ్చే సింగిల్ డిజిట్ 7 7 6 776. దీని డిజిటల్ సమ్ కావాలి. 7 + 7 ఎంత? 14.
14 ప్లస్ 6 ఎంత 20. 20లో మళ్ళీ కూడాలి. 20 అంటే 2 ప్లస్ 0 అంటే ఎంత 2. 2 ప్లస్ 0 అంటే ఎంత 2. నంబర్ ఏదైతే నంబర్ ఉందో దాని డిజిట్లను కూడండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కూడండి. 7 ప్లస్ 7 ఎంత 14. 14 ప్లస్ 6 ఎంత 20. 20 ఇట్ ఈజ్ 2 ప్లస్ 0 ఇట్ ఈజ్ 2. ఐడియా క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ 5 3 8 1. 5 3 8 1. దీని డిజిటల్ సమ్ చెప్పండి. 8 ప్లస్ 1 9. 12. 12 ప్లస్ 5 ఎంత 12 ప్లస్ 5 ఎంత 17. 17 ఇట్ ఈజ్ 8. 8 ప్లస్ 1 9. 9 ప్లస్ 3 12. 12 ప్లస్ 5 ఎంత 17. 17 డిజిటల్ సమ్ ఎంత 8. అంటే ఇది డిజిటల్ సమ్ డెఫినేషన్. ఇది కీవర్డ్ కాబట్టి డిజిటల్ సమ్. అంటే నాకేం అర్థమైందంటే ఏదైనా నంబర్కి నేను డిజిటల్ సమ్ తీసుకుంటే ఫైనల్గా నాకు సింగిల్ డిజిట్ రావాలి. డిజిటల్ సమ్లను కూడితే నాకు 0 రాదు. 0 ఎట్లొస్తుంది? జీరో డిజిట్లను కూడితే రాదు. ఏదైనా నంబర్ తీసుకోండి, అది ఈ సెట్లో ఒక నంబర్ ఉంటుంది. 91. దీని డిజిటల్ సమ్ ఎంత చెప్పండి? 9 ప్లస్ 1 ఎంత 10. 10 డిజిటల్ సమ్ ఎంత 1. ఇట్లా అయింది. 181. దాని డిజిటల్ సమ్ ఎంత 1 ప్లస్ 8 9. 9 ప్లస్ 1 10. 10 డిజిటల్ సమ్ ఎంత 1. ఏదైనా నంబర్ తీసుకోండి, దాని డిజిటల్ సమ్ సింగిల్ డిజిట్ అయి ఉంటుంది. సింగిల్ డిజిట్లు ఏమేమి ఉన్నాయి కన్నా? 0 1 2 3 4 5 6 7 8 9. 0 అయితే కాదు, ఎందుకంటే డిజిట్లను యాడ్ చేస్తే నాకు 0 ఎందుకు వస్తుంది? రాదు. అంటే ఇది వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. 16 డిజిటల్ సమ్ ఎంత 7. 4 స్క్వేర్ 16. దాని డిజిటల్ సమ్ ఎంత 7. 5 స్క్వేర్ ఎంత 25. ఇవన్నీ మీకు రేపు ఒక క్లాసులో అన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ PYQలన్నీ మీరు చూడంగానే లేపుతారు. మీరు ఇప్పటివరకు ట్రెడిషనల్ మెథడ్ చూసుంటారు. ప్రాపర్టీ అప్లికేషన్ ద్వారా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. 6 స్క్వేర్ 36. 36 అంటే 3 ప్లస్ 6 9. 7 స్క్వేర్ ఈజ్ 49. 4 ప్లస్ 9 13 అంటే 14. 8 స్క్వేర్ ఈజ్ 64. 6 ప్లస్ 4 10 1. 9 స్క్వేర్ ఈజ్ 81. 8 ప్లస్ 1 9. ఒక నంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే డిజిటల్ సమ్ అనేది నాకు 1 నుంచి 9 వరకు వస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. అన్నీ నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది బాబీ? 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ వచ్చింది. మూడో కాన్సెప్ట్ దయచేసి నోట్స్లో రాసుకోండి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ గనక అయి ఉంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ గనక అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 1 రావచ్చు, 4 రావచ్చు, 7 రావచ్చు, 9 రావచ్చు. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ గనక అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత రావచ్చు? 1 4 7 9. 1 4 7 9 కాకుండా నీకు ఏ నంబర్ వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇక్కడ బాబీ అడిగిన క్వశ్చన్ ఏంటి? 5 3 1 2. 5 3 1 2. 1 ఏం చేస్తాము? యూనిట్ డిజిట్ 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ అయి ఉండకూడదు. అది ఫస్ట్ ప్రాపర్టీ. లాస్ట్ 2 డిజిట్లు 4తో డివైడ్ అయి ఉండాలి, లేకుంటే 1 శేషఫలం ఇవ్వాలి. అది రెండో ప్రాపర్టీ పర్ఫెక్ట్ స్క్వేర్ది. మూడో ప్రాపర్టీ ఏంటి? రైట్, దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 4 7 6 9 అయి ఉండాలి. ఇక్కడ చూడండి,
5 + 3 8, 8 + 1 9, 9 + 2 ఎంత బాబీ? 9 + 2 ఈజ్ 11. 11 డిజిటల్ సమ్ ఎంత? 2. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎంత ఉండాలి డిజిటల్ సమ్? 1 4 7 9 ఉండాలి. ఎంత వచ్చింది బాబీ? నాకు 2 వచ్చింది. కాబట్టి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటాను.